నమస్తే. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు దక్కాల్సినటువంటి 42% రిజర్వేషన్ని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ అమలు చేయబోతుందా? ఒక పక్కన అసెంబ్లీలో తీర్మానం చేసిన రాష్ట్రపతి పంపించడమని ఒకసారి, మరోసారి స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకుని వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని మరోసారి. సో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామానా? నిజంగా అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా? మరో పక్కన గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లను రద్దు చేసినటువంటి గత సర్కార్లో రద్దు చేసి ఇప్పుడు బీసీల కోసం కొత్త పాట పాడుతున్నటువంటి ఆ పార్టీలు. సో వాటి వ్యవహార శైలి ఏంటిది? వాళ్ళు ఈ విధమైనటువంటి డ్రామాలు ఆడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎంపీ కృష్ణయ్య సార్ ఉన్నారు. ఒకసారి ఆర్ కృష్ణయ్య సార్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ముందుగా మీకు ఈ ప్రశ్న మిమ్మల్ని ఖచ్చితంగా అడగాలి. మీరు ఎందుకంటే మేధావి, మీకు పొలిటికల్గా కానీ బీసీ వర్గాలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక బీసీ పోరాట యోధుడు అంటేనే ఆర్ కృష్ణయ్య గారి పేరు ఖచ్చితంగా జనాల్లో వినబడతా ఉంటుంది. మీ పోరాటం కూడా ఆ విధంగానే ఉంటుంది. సో ఇదే బీసీ సంఘాల కోసం మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి ఇటీవల ఇవాళ కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది తీన్మార్ మల్లన్న సంబంధించిన విషయంలో. కంచం పొత్త మంచం పొత్త అన్నటువంటి ఒక అంశాన్ని తీసుకొని, అంటే బీసీల కోసం ఉద్యమించడానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు, మీలాంటి వాళ్ళు ఉన్నారు అన్నటువంటి ఆర్కెస్ట్రా కావచ్చు, కొంతమంది మీ బీసీ సంఘాలకు ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆయన మాట్లాడుతూ, మా వాళ్ళు ఉన్నారు, మాతో ఉన్నటువంటిది పొత్తు మీ కంచం పొత్తు కాదు, మంచం పొత్తు కాదు, నువ్వేందమ్మా మరి వచ్చి పోరాటం చేసేది అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే ఆ వ్యాఖ్యలు సమాజంలో ఒక రకమైనటువంటి సెంటిమెంట్కు దారితీస్తాయి. ఆ వ్యాఖ్యలు అనొద్దు. నువ్వెందుకు చేస్తున్నావని ఇంకా వేరే పదాలు వాడితే బాగుండేది. మళ్ళానంటే గౌరవమే మాకు. ఎందుకంటే బీసీ వాదం ఎత్తుకున్నందుకు ఇప్పుడు నేను 45-50 ఏళ్ళ నుంచి బీసీ వాదం చెప్పుకుంటూ వస్తున్నా. ఆ తర్వాత ఎన్నో సంఘాలు వచ్చినాయి. వేటిని కూడా నేను అభ్యంతరం చెప్పలేదు. ఇంకా పెట్టుండి అని చెప్తా. ఎక్కువ మంది నాయకులు కావాలి, ఎక్కువ పదవులు ఉంటాయి, ఎక్కువ మంది వాదం లేస్తేనే అనే మా రెండవది అగ్రకులాలలో బీసీ వాదం లేపితే బీసీల గురించి, బీసీల అభివృద్ధి గురించి మాట్లాడితే తప్పు కాదు. కాకపోతే బీసీ నాయకత్వాన్ని బీసీలకే ఉంటుంది. బీసీలకు నాయకత్వం ఇవ్వాలి. అది ఆ పాయింట్ కావాలి. రెండవది ఆయన మీద దాడి చేయడానికి కూడా ప్రెస్ మీద దాడి, దాన్ని తీవ్రంగా ఖండించినాం. ఇప్పుడు కూడా ఖండిస్తున్నాం. అంటే మన తెలంగాణలో పల్లెటూర్లలో ఇటువంటి లాంగ్వేజెస్ వాడుతూ ఉంటారు. అంటే కామన్ గా వర్డ్స్ మనకు తెలియకుండానే కొన్ని వస్తూ ఉంటాయి. ఏముంది అంటే దాన్ని అంత భూతపదంగా చూడాల్సిన అవసరం అంటే చూడొద్దు. కామన్గా భూతపదంగా వాడినరు, కానీ చాలా మంది దాన్ని సెంటిమెంట్గా వాడుతున్నారు. దాన్ని మంచం పొత్త అనే పదం అది ఒక రకంగా వెళ్ళిపోయింది సెంటిమెంట్గా. సార్ మీరేమనుకుంటారు సార్? అంటే మనం వాడుతూ ఉంటాం కాబట్టి ఆ మంచం పొత్తు అనేటువంటిది అది మీ దృష్టిలో ఏంటి సార్? అది మంచం పొత్తు అనేది వాడవద్దు. అది ఆ పదం వాడవద్దు. మనకు ఇంకా అనేక పదాలు ఉన్నాయి. ఆ పదాలు వాడాలి, కానీ అది అనడం ఫీల్ అవుతారు కదా ఎవరైనా లేడీస్. ఆ లేడీస్ ఫీల్ అవుతారు. పైగా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమె. మనం సరే సిద్ధాంతపరంగా ఎన్ని విభేదాలున్నా మనం గౌరవించడం, లేడీస్ను గౌరవించాలి. అంటే ఆయన కూడా ఒక సాటి ఎమ్మెల్సీ కూడా సరే ఒక రకంగా 50 మంది 100 మంది ఆఫీస్ పైన పోయి ఆ దాడి చేయడాలు, రక్తాలు వచ్చేటట్టుగా చేయడాలు, అక్కడ గన్మెన్లు కాల్పులు జరపడాలు ఇదంతా చూస్తూ ఉంటే ఇద్దరు ఎమ్మెల్సీల మధ్యలో ఒక ఫైట్. ఇది ఏదో దాని మధ్యలో కాదు, కానీ ఇటువంటిది ఏ పరిణామాలకు దారితీస్తుంది రానున్న రోజులలో? క్యూనివర్స్ మీద దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రెస్ ఫ్రీడమ్, ఆయన వాడిన పదాలకు సంబంధించి ఆయన మీద చర్యలు తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఆఫీస్ మీద దాడి చేయడానికి మాత్రం మేము అభ్యంతరం చెప్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. బీసీ వర్గాలు అంటే మొత్తం ఎవరైతే మీ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలు రేపు ఒక ఏకతాటి మీదకి వచ్చి ఏమన్నా ఇంకా పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇంకా ఉందా? ఇప్పటితో ఏమైనా స్టాప్ అవుతుంది? 42% రిజర్వేషన్లు ఇక వస్తే అన్న 42% విషయం లోపల అన్ని ఇది ఎవరి ఇష్యూ కాదు. ఒకప్పుడు ఇది పెట్టినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక్కని పోరాడినా. హాస్టల్ పిల్లలను, కాలేజ్ పిల్లలను పెడితే పత్రికలు కూడా దాన్ని వక్రీకరించాయి. కృష్ణయ్య హాస్టల్లో కాదు, స్కూల్లో పాఠశాలలు కాదు, గురుకులాలు కాదు, స్కాలర్షిప్లు కాదు, సర్పంచులకు ఈ పిల్లలు తెచ్చి దండా చేపిస్తున్నాడు ఏమిటిదని పెద్ద ఆర్టికల్ రాశారు వక్రీకరించుకుంటూ. ఆ రోజు అట్లా కొట్లాడి రామారావు నొప్పించి 20% పెట్టించడం. 20% పెట్టిండు 86లో. మళ్ళా కొట్లాడినా
93 విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం వేసి దాన్ని 34% పెంచాడు. ఆ రోజు ఎవ్వరు ఏ నాయకుడు రాలేదు, అందరూ నన్ను వెక్కిరించారు. ఏం కృష్ణయ్య ఏం పని లేదా, వాళ్ళ సీట్లు నీకు ఎందుకు ఇస్తారు, హాస్టల్ అనుకుంటున్నావా, గురుకులాలు అనుకుంటున్నావా, స్కాలర్షిప్లో కొట్టాట అనుకుంటున్నావా, వాళ్ళ సింహాసనం ఊర్లంతా పటేండు ఉన్నారు, వాళ్ళ సీట్లు నీకు ఎందుకు ఇస్తారు, ఎందుకు రిజర్వేషన్ పెడతారని మాణిక్రావు గారు అంటే వక్రీకరణ కాదు వాళ్ళు, కానీ చెయ్యరు నీకు ఎందుకు వృధాశ్రమం అని చెప్పారు. నేను ఇందే బాలగోడు కూడా అన్నాడు, పెద్దలందరూ నువ్వు హాస్టల్ల కోసమే కొట్లాడు అయితే ఇవి ఇవ్వరు వాళ్ళు నీకు ఆ సీట్లు అని చెప్పారు. ఇలాలేదు, నేను పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన 34% రిజర్వేషన్లు సాధించాం. అప్పటి నుంచి ఇవి కొనసాగుతున్నాయి. ఇప్పుడు చాలామంది వచ్చారు మనోళ్ళు, చాలా సంఘాలు వచ్చాయి, చాలామంది నాయకులు వచ్చారు. అన్నిటిని నేను నాయకత్వం పెరగడాన్ని, నేను ఎప్పుడే కానీ బీసీలో నాయకత్వం పెరగాలని కొట్లాడుతున్నా. నేను ఒక్కనే కాదు, అందరు కావాలి, అందరూ పోరాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, పోరాటం ప్రజా ఉద్యమంగా మారాలి. అప్పటి నుంచి కూడా అనేక మంది నాయకులను తయారు చేశాను, అనేక సంఘాలు పెట్టుకుంటామంటే పెట్టని నాయకత్వం ఎక్కువ పెరుగుతాయి. ఇది ఎక్కువ మంది పదవులు ఇవ్వలేను, వేరే సంఘం అయితే అక్కడ కొందరు తయారవుతారని చెప్పి ఎంకరేజ్ చేసినాం. ఇప్పుడు కూడా అన్ని సంఘాలు ఇష్యూ మీద అంటే ఒక్కొక్క సంఘం అంటే ఒక ఆరోపణ అయితే బలంగా ఉంది సార్. అంటే బీసీ అందరూ బీసీ వాదం కోసం బీసీలకు రిజర్వేషన్లు అన్నటువంటి పదాన్ని వాడుతున్నాయి, కానీ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పార్టీకి ఆల్రెడీ అడాప్ట్ అయిపోయి ఉంది అన్నటువంటి దాన్ని కూడా ఇప్పుడు బీసీ సంఘాలు ఎదుర్కొంటా ఉన్నాయి. దీనివల్ల కొంత ఇబ్బంది కదా సమాజం. వేరైనా అన్ని పార్టీలు బీసీ వాళ్ళని ఎత్తుకున్నాయి. ఈరోజు మీరు ఈ కోణంలో కూడా చూడాలి, ఏ పార్టీ అయినా అన్ని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ రిజర్వేషన్ను తగ్గించింది. మనం ఇప్పుడే మాట్లాడాం. ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ. బీసీ వాదాన్ని నేను జనాభా లెక్కలు చేయలేదు, ప్రైమ్ మినిస్టర్ చేయలేదని మనం అందరం తిట్టాం. ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ పార్టీ బీసీ వాదాన్ని టోటల్ ఎత్తుకుంది. ఇంత బీసీ పార్టీలే బీసీ వాదాన్ని ఎత్తుకున్నప్పుడు బీసీ సంఘాలు కొందరు అక్కడిక్కడ పోతే అవకాశం కోసం, ఎదుగుదల కోసం, ఆయుధం కోసం. ఇప్పుడు బీసీలు కొట్లాడాలంటే ఆయుధం కావాలి, వాళ్ళు పిలిచి పదవి ఇస్తారు, ఇచ్చినప్పుడు వద్దని ఎవరంటారు. ఇప్పుడు అక్కడి వరకు మాత్రమే పరిమితం అయిపోతుంది. వాళ్ళు ఇస్తే మళ్ళీ బీసీలుగా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటున్నాం తప్పించి, ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక రకంగా అఫీషియల్గా మొన్న జరిగినటువంటి ఎన్నికల కంటే ముందే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని వాళ్ళు ఒక రకంగా చెప్పేసి, ఇప్పుడు కాంగ్రెస్ ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో గెలిస్తే బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటి స్లోగన్ని వాళ్ళు చెప్పట్లేదు. మరొక పక్కన బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ సైతం కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పట్లేదు. ఇంకా ఏ విధంగా వాళ్ళని నమ్మేటువంటి అవకాశం? ఇక్కడ విషయం మనకు క్లారిటీ ప్రజల్లో ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం ఎత్తుకున్నా, టీఆర్ఎస్ ఎత్తుకున్నా, బీసీ ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు? బీజేపీ. కాబట్టి ఆటోమేటిక్గా గాలి మొత్తం ప్రజల గాలి బీజేపీ వైపు మొత్తం లాస్ట్. అది వాళ్ళందరి కోరిక ఏంటిది? స్కాలర్షిప్లు వచ్చినాయి, హాస్టళ్ళు వచ్చినాయి, గురుకులాలు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, స్కీమ్లు వచ్చినాయి. ఈరోజు అందరు కోరుకునేది ఏంటిది? బీసీ ముఖ్యమంత్రి అయితే మేము మరింత అభివృద్ధి చెందుతాం, మరి అదొక సెంటిమెంట్. మాకు బీసీ కులాల యొక్క గౌరవం పెరుగుతుందని చెప్పి బీసీలందరూ బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారు. ఎవరు బీసీ ముఖ్యమంత్రి ఇస్తారో వాళ్ళ వైపే ప్రజలు వస్తారు. సార్, మొన్న మీరు ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రిని పోయి వెళ్ళి పుష్పగుచ్చం అందించి మీరు అభినందనలు కూడా తెలపడం జరిగింది. అంటే ఆర్ కృష్ణయ్య గారిగా మీరు దీన్ని పూర్తి స్థాయిలో ఇక అమలు అయిపోతుంది అన్నటువంటి భావనతో ఉన్నారు సార్? ఇంకా 30 సంఘాలం కూర్చున్నాం, ఆ రోజు సమావేశం జరిపాం. మేము అంతకుముందు ఏం కోరినాం? రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, రాజ్యాంగం ఉందని అనేక సార్లు చెప్పారు. ఉద్యమాలు చేశాం, మీటింగ్లు పెట్టాం. 130 సంఘాలు కూడా మీటింగ్ అయినాయి. హోటల్లా, అశోక హోటల్లా, సెంట్రల్ కోర్టులా, అనేక చోట్ల అభినందన హోటల్లా మీటింగ్లు అయినాయి. అప్పుడు అందరు ఏమన్నారు? న్యాయవాదుల మీటింగ్ అయింది. అప్పుడు ఏం కన్నాం మేము? రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అది సెంట్రల్దా, అది జనాభా లెక్కలు వచ్చి అది నేషనల్ లెవెల్ పాస్ తీసుకుంటే కానీ లేట్ అవుతుంది. నువ్వు ఇమ్మీడియట్గా ఎన్నికలు పెడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసి గవర్నమెంట్ ఆర్డర్ తీయాలని పెట్టాలన్నాం. ఒప్పుకుంది గవర్నమెంట్, ఆ వాదమే ఒప్పుకుంది. ఒప్పుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి కొన్ని సూచనలు చేయాలని కొందరు మంత్రులు సలహా చెప్తే అందరం పోయినాం. 30 సంఘాలు పలు సూచనలు చేసాం. ఇది కోర్టు పోతే ఎవరన్నా బలమైన అడ్వకేట్ అని పెట్టాలి, మేము పెడతాం, మీరు కూడా పెట్టాలి. రెండవది, ఎవరు పెట్టకుంటే కూడా ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఆపడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు కూడా ఆఫీసులు చేసి ఎవరైనా వేస్తే ఆపడానికి ప్రయత్నం చేద్దాం. టైం కూడా లేదు కదా సార్, అదే వేస్తే
కోట్ల వాదించడానికి సిద్ధంగా ఉండాలని పలు సూచనలు చేసి కేవియట్ ఫైల్ చేయాలన్నాం. ఓకే. అంటే కేసును ఏకపక్షంగా కోర్టు స్టే ఇవ్వకుండా వాదనలు కూడా వాదనలు వినాలి. వినిపించినాకనే అని చెప్పి కేవియట్ ఫైల్ చేయాలని చెప్పి అట్టొచ్చేసి పలు సూచనలు గంటకు పైగా మాట్లాడి పలు సూచనలు చేస్తే ముఖ్యమంత్రి అవన్నీ పాజిటివ్గా మంచిగా ఉన్నాయన్న తప్పనిసరి చేస్తామని చెప్పి సానుకూలంగానే ఉన్నట్టుగానే కనిపించిందా? సానుకూలంగా. ఖచ్చితంగా బీసీలకు ఏదో ఒకటి చేయాలి. ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉండగా తప్పదు అది. ఆ, బీసీ ఉద్యమం అట్టున్నది. ఆ, ఇప్పుడు బీసీల లోపల రగులుతున్నారు. ఓకే. రేపు ఏదన్నా అయితే రాష్ట్రం పక్కుమంటది, ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 86లో బీసీ ఉద్యమం అప్పుడే నేను తీసుకొని వచ్చిన. రిజర్వేషన్లను రామారావు 44% వేస్తే రిజర్వేషన్ వ్యతిరేకులు చాలా గొడవ చేశారు. ఓకే. సో హైకోర్టు బంద్ అది స్టే ఇచ్చింది రిజర్వేషన్ల అమలు మీద. స్టే ఇచ్చినప్పుడు బంద్ పిలిపించాం. రాష్ట్రం అంతా కుతలాడి స్తంభించిపోయింది. 60 బస్సులు ఒకటే రోజు కలిపేది. ఓకే. మళ్ళా 10 రోజులకు జడ్జిమెంట్ వచ్చింది అగెనిస్ట్గా. ఆ రోజు బ్రహ్మాండంగా పిలిపిస్తే బంద్ జరిగింది, ప్రజా జీవితం స్తంభించింది, రైళ్ళు ఆగినాయి, బస్సులు ఆగినాయి, షాపులు తెరవలేదు, ఎక్కడికక్కడ ప్రజా జీవితం స్తంభించిపోయింది. మా 1980లో మండల్ కమిషన్ ఉద్యమం వచ్చింది. రిజర్వేషన్లు వ్యతిరేక ఉద్యమకాలు ఉద్యమం చేస్తుంటే అనుకూలంగా మేము ఉద్యమాలు చేశాం. సుప్రీంకోర్టు స్టే ఇస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఓకే. 90 నుంచి 93 దాకా గొడవ జరిగింది. అప్పుడు 40 రోజులు రాష్ట్రాన్ని స్తంభింపజేశాం. 3 సార్లు బంద్ చేశాం. ఆ బంద్తోటి ప్రజా జీవితం స్తంభించిపోతే కోర్టులే గజగజలాడిపోయాయి. కాబట్టి ఇప్పుడు కోర్టులు కూడా ప్రజల నాడి ప్రకారమే పోతాయి. ప్రజల నాడి చట్టాలు, రాజ్యాంగ సూత్రాలు ఇవన్నీ చూస్తాయి. ఇప్పుడు ప్రజల నాడి బీసీలకు అనుకూలంగా ఉంది. అగ్రకులాలు కూడా బీసీ మేము అంటున్నాం, మీకు 10% రిజర్వేషన్లు పెట్టారు, తింటున్నారు, మేమన్నా వ్యతిరేకించినామా? రెండవది, ఇన్ని రోజులు మీరే సర్పంచులు అయ్యారు, సీఎంలు అయ్యారు, సీఎంలు కూడా మీరే అయ్యారు, మాకు ఒక్కసారి కూడా ఛాన్స్ రాలేదు. మా రిజర్వేషన్లు సర్పంచులు అయితే మీరు ఎందుకు వ్యతిరేకిస్తారు అని చెప్తే చాలామంది రెడ్డిలు, ఓసీలు నాకు ఫోన్లు చేస్తారు, అన్న మీ 42% మీరు 56 ఉన్నారు, 42 అంటే ఇంకా తక్కువనే పెట్టిరు, మేమెందుకు వ్యతిరేకిస్తామన్నా? సర్పంచ్ నేనైతేనా, మా వాళ్ళు అయితేనా, మా పిల్లలకు చదువు కావాలి, ఉద్యోగం కావాలి. సర్పంచ్లకు రిజర్వేషన్ రెడ్డి 42 కాదు 56 పెడితే కూడా మాకు వ్యతిరేకం చేయం అని చెప్పి చాలామంది ఓసీలు ఫోన్లు చేసి చాలా అభినందిస్తున్నారు. మనకు కావాల్సింది 42% ఉద్యోగ అవకాశాలలో కూడా మనకు రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఓన్లీ స్థానిక ఎన్నికలే కాదు కదా. అవును. సో దీనిపైన పోరాటం ఎట్లా ఉంటుంది? దానిపై నేషనల్ పాలసీ కావాలి దాని మీద. ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా జనాభా లెక్కలు తీసినాక ఒక నేషనల్ పాలసీ రిజర్వేషన్ల మీద తీసుకుంటుంది. చాలా ఇంకా లెక్కలు, జనాభా లెక్కలు ఎందుకు తీయలేదు వీళ్ళు? గత పాలకులు బీసీలకు అన్ని రంగాల్లో వాటా, జనాభా లెక్కలు తీస్తే వాటా పోతుంది, వాటా అడుగుతారు కాబట్టనే తీయలేదు. ఇప్పుడు బీజేపీ తీసిందంటే అర్థం అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వడానికి మానసికంగా సిద్ధపడే జనాభా లెక్కలకు ఒప్పుకున్నారు. కాబట్టి స్వయాన మా ప్రధాని మా బీసీ దేశం కోసం అంకిత భావం ఉన్నాడు. ప్రపంచమంతా భారతదేశాన్ని గర్వపడేలా చేసినటువంటి ప్రధాని ఈ విషయం లోపల సామాజిక న్యాయం, పేద వర్గాల కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్, ప్రతి ఒక్కరు సుఖంగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు, ఇది బీజేపీ పాలసీ. దేశంలో సంపద వృద్ధి కావాలి, ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందాలి ప్రపంచ దేశాలకే. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంకు నేను చిన్నగా ఉన్నప్పుడు చదివేటప్పుడు ఉప్మా రవ్వ అమెరికాకి వస్తుండే, బియ్యం చైనాకి వెళ్ళి బర్మాకి వెళ్ళి వస్తుండే. ఇప్పుడు మన దేశమే ప్రపంచ దేశాలు, పాకిస్తాన్ మొన్న ఇబ్బందులు ఉంటే బియ్యము, గోధుమలు పంపించినాం. శ్రీలంకలో ప్రజలు ఉపాసం ఉన్నారంటే 50 పడవలల్లో బియ్యం, గోధుమలు పంపించారు, విమానాలలో కూడా పంపించారు. కాబట్టి అంత ఆర్థిక సాయం చేశారు. ప్రపంచ దేశాలు బీద దేశాలకు సాయం చేసే స్థితికి పోవడమే కాదు, అగ్రదేశాలల్లో ఒకప్పుడు ఎక్కడో 30-40 దేశంగా ఉండే భారతదేశం, ఇప్పుడు భారతదేశం 4వ దేశంగా మొన్న అగ్రదేశంగా రూపొందింది, తడుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇట్లా భారతదేశం అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం ఒక మోడీ వల్లనే సాధ్యమైంది. బీజేపీ యొక్క నిర్మాణాత్మకమైన కృషి, అందరూ సుఖపడాలి, అందరూ సంతోషపడాలి అని, అందరూ సుఖపడాలన్నప్పుడు
పేదవాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలనేది అందులో ఉన్నది. ఆ దిశగా భారతదేశం గొప్ప దేశంగా అగ్రదేశంగా తొందరలో రూపొందుతుంది. ఒక పక్కన ముందుగా మనం చెప్పాల్సింది మొన్న ఇదే క్వశ్చన్ మీ దగ్గర నేను రేజ్ చేయడం జరిగింది కల్వకుంట్ల కవితకు సంబంధించినటువంటి విషయంలో. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళ నానే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో 33% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 23%కి కుదించినటువంటి పార్టీ కానీ ఆ కుటుంబం కానీ ఈరోజు బీసీల కోసం మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి పోరాటం చేస్తాం, ఉద్యమిస్తున్నామంటూ ఈ రోజు సైతం కూడా ధర్నా చౌక్లో ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళ యొక్క పోరాటాన్ని ఆరాటాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే గతం లోపల వాళ్ళు తగ్గించినప్పుడు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం, పెద్ద ఎత్తున స్పందించాం, సుప్రీంకోర్టులో కూడా కొట్లాడినాం, రాజ్యాంగం సవరణ చేయాలని కొట్లాడినాం. అప్పుడు చేయలేదు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ ఈరోజు ధర్నా చేస్తున్నారని తెలిసింది. ధర్నా చేస్తే మంచిదే, కానీ ఆ రోజు మాత్రం వాళ్ళు చేసింది తప్పు, చారిత్రక తప్పిదం. ఆ రోజు తగ్గించారు. ఆ తర్వాత మేము వరుసగా పెంచాలని పెద్ద ఎత్తున వరుసగా ఉద్యమాలు చేశాం. ఢిల్లీలో చేశాం, ఇక్కడ చేశాం. ఆ ఉద్యమ ఫలితంగానే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 42% అని చెప్పి ఈ అసంతృప్తి బీసీల వాదనను సమర్థిస్తూ మేము బాగా డిమాండ్ ఉంది దీనికి అని చెప్పి 42% పెడతామని వాగ్దానం చేశారు. కామరేడ్ డిక్లరేషన్ చేశారు, ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు. ఈ విధంగా ఆ పార్టీ ప్రముఖంగా ప్రచారంలోనికి వచ్చింది. అంటే మీరు చేసినటువంటి ఉద్యమం మీరు సార్, అంటే ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాల కాలంగా మీరు ఈ ఉద్యమాన్ని బీసీల కోసం నడిపిస్తున్నటువంటి మాట యావత్తు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ తెలిసినటువంటి అంశం బీసీల కోసం. కానీ కాస్త ముసలి కన్నీరు కార్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ యొక్క రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత సంబరాలు చేసుకోవడం ఏ విధంగా అనిపిస్తూ ఉంది సార్? అంటే మీలాంటి వాళ్ళు కూడా సంబరాలు చేసుకునేది వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత చాలా ఏళ్ళుగా ఉద్యమిస్తున్నటువంటి మీరే అది అవమానం అవుతుందా లేదన్నటువంటి తీరు కొంత డైలామాలో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు సంబరాలు చేసుకోవడం ఏ విధమైనటువంటి? అంటే ఇక్కడ నేను ఒక విషయం స్పష్టం, బీసీ డిమాండ్ల మీద ఎవరు ఉద్యమాలు చేసినా ఎవరు పోరాడినా దాన్ని నేను స్వాగతిస్తా. ఇది డెమోక్రసీ. డెమోక్రసీ లోపల తెలంగాణ ఉద్యమం మనం తీసుకుందాం. అప్పుడు రాడికల్స్ పోరాడారు, వాళ్ళకి భిన్న ధృవాలైన ఆర్ఎస్ఎస్ కూడా తెలంగాణకు మద్దతుగా ముందుకు వచ్చింది. దీనివల్ల బీసీ వాదం బలపడుతుంది తప్ప తగ్గదు. దీన్ని పాజిటివ్ కోణంలో మనం చూడాలి. అంటే తగ్గించినటువంటి ఏదంటే మనం సామెత ఏదైనా చెప్తామంటే సచ్చినోళ్ళు సంపినోడు పోయి ఏదో సంతాప సభ పెట్టినట్టుగా తగ్గించినటువంటి వ్యక్తులు వచ్చి మళ్ళీ సంబరాలు చేయడం ఏంటి అన్నటువంటిది ప్రధానంగా వినబడతా ఉంది. అదే 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 దాన్ని సార్ సరే, వాళ్ళ లోపలే మన మార్పు వచ్చి మనకు మద్దతుకు వస్తూ ఇప్పుడు చేసే ఉద్యమం మనకు మద్దతే తప్ప నేను చూసే కోణం దాన్ని మన ఉద్యమానికి మరింత ఊపిస్తుంది తప్ప దానివల్ల మైనస్ ఉండదని పాయింట్లో చూస్తా. ఈ ఉద్యమం ఎంత బలంగా అయితే ఇది ఇష్యూ, రిజర్వేషన్ ఇష్యూ ఎప్పటికీ రావణ కష్టంలాగా నలుగుతుంది. సమాజం వ్యతిరేకం, న్యాయ వ్యవస్థ వ్యతిరేకం, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ వ్యతిరేకం, ప్రతిదీ రాజ్యాంగంలో లేదు. కాబట్టి దీని మీద ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా వస్తున్నారు. దీనికి బలమైన ఉద్యమం ఒకసారి జరిగితే తప్ప ఈ వ్యవస్థలన్నీ మార్పు రాదు. అందుకే నేను ఈ ఇష్యూ లోపల మనం పాజిటివ్ కోణంలో చూసి ఉద్యమాన్ని బలోపేతం, తెలంగాణ ఉద్యమం ఎట్టు వచ్చేదో ఈ ఉద్యమం కూడా అంత బలంగా వస్తే తప్ప వ్యవస్థ లోపల, న్యాయ వ్యవస్థ లోపల, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ లోపల, రాజకీయ వ్యవస్థ లోపల మార్పు రాదు. అందుకే మారనోళ్ళు వాళ్ళ మార్పును ఆహ్వానిస్తున్నా. వాళ్ళు అప్పుడు తప్పు చేశారు, వాళ్ళ లోపల మార్పు అయి రియలైజ్ అయ్యి ఈ బీసీవాదం పెరిగిందని వాళ్ళు మార్పుతోటి ఈరోజు ఉద్యమం చేయడాన్ని తప్పు పట్టడం జరిగింది. ఈ రోజు మద్దతుగా రమ్మని చెప్పేసి మీకు ఏమైనా ఆహ్వానం అందింది సార్ కవిత దగ్గర నుంచి? అట్లా రాలేదు. అంటే మొన్న వచ్చి మీకు కలిసింది, కానీ పాత సంబంధించినటువంటి ఆ గుర్తులను మరోసారి రిపీట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది మీరు? ఆ రోజు మాట్లాడినా, అయితే ఆమె నేను ఉద్యమం చేస్తున్నాను, నా చేతిలో పార్టీ నా చేతుల్లో లేదు కదా, బీసీల ఇష్యూ మీద నేను ఉద్యమం చేస్తున్నా, మీరు సలహా కావాలంటే మీరు ఉద్యమం చేయండి, కేంద్రం మీద కాదు రాష్ట్రం మీద మొదట చేయాలి. రాష్ట్రంలో జీవో రావాలి, రైలు రోక కాదు రస్తా రోక చేయాలి. మీరు చేయడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, కానీ పెద్ద ఎత్తున మేము చేస్తున్నాం. అందరూ దానికి మద్దతుకు వస్తే తప్పేం కాదు. మీరు ఇక్కడ రాష్ట్రంలో చేయండి, రాజ్యాంగంలో ఇది ఉంది, ఆ రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను బీసీలకు ఇచ్చే అధికారం ఉంది, ఇక్కడ కొట్లాడాలని చెప్పారు. ఇప్పుడు మీరు పూర్తిగా నమ్ముతున్నారు సార్? అంటే వాళ్ళు ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ ద్వారా 42% రిజర్వేషన్ అని
ఖచ్చితంగా బీసీలు ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికల్లో ఇది అమలయ్యేటువంటి విధంగానే సాధ్యమయ్యేటువంటి తీరుగానే ఈ ఆర్డినెన్స్ ద్వారా ఉండొచ్చు అంటే అంటారు. ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి శాశ్వత పరిష్కారం, ఒకటి తాత్కాలిక పరిష్కారం. శాశ్వత పరిష్కారం రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టులలో కోర్టులలో దేశమంతట ఎప్పుడు రచ్చ జరుగుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలనేది రాజ్యాంగంలో ఒక సెంటెన్స్ 15(4) 16(4) 243 లోపల ఆర్టికల్ లోపల అమెండ్ చేయాలి. 9వ షెడ్యూల్ అనేది ఒక భాగం మాత్రమే. శాశ్వత పరిష్కారం ఎస్సీ ఎస్టీలకు ఎట్టుంది, ప్రతి వాళ్ళకి పెట్టిన చోట జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని ఉంది. బీసీలకు కూడా మన వాళ్ళకి తెలియక కొంతమంది, లా తెలియక కొంతమంది, ఉత్సాహంతో కొంతమంది, అంటే వాళ్ళు తప్పని నేను చెప్పని అని ఉత్సాహంతో ఏదో మాట్లాడతారు. శాశ్వత పరిష్కారం రాజ్యాంగం లోపల 3-4 చోట్ల అమెండ్ జరగాలి. ఎక్కడెక్కడ రిజర్వేషన్ల విషయం ఉన్నదో బీసీది అక్కడ జనాభా ప్రకారం అనే పదం యాడ్ కావాలి. ఉద్యోగాలలో కానీ, విద్యా సంస్థలు కానీ, లోకల్ బాడీ కానీ, ఏదైనా ఎస్సీ ఎస్టీలకు అట్లే ఉంది. రిజర్వేషన్లు జనాభా ప్రకారం అని వర్డ్ ఉంది. మనకు లేదు ఆ వర్డు. ఆ వర్డును పెట్టవలసి వస్తుంది. ఈ విషయం మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినప్పుడు మనతో జనాభా లెక్కలు లేవు, అందుకే ఇప్పుడు అది పెట్టలేకపోయినాం, టెంపరీగా లాక్కుంటూ వస్తున్నాం. జనాభా లెక్కలు ఉన్నప్పుడు, ఇప్పుడు జనాభా లెక్కలు తెలంగాణలో వచ్చినాయి, దేశవ్యాప్తంగా కూడా తీస్తున్నారు. జనాభా లెక్కలు వచ్చినాక అమెండ్మెంట్ తీసుకొస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చేటువంటి ఆర్డినెన్స్ ద్వారా ఇది శాశ్వత పరిష్కారం అయినప్పటికీ కూడా సో ఎన్నికల్లో ఇది ఉపయోగపడుతుందా బీసీలకు? అన్ని పార్టీలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా? ఒకవేళ ఈ ఆర్డినెన్స్ ద్వారా అన్ని పార్టీలు ఖచ్చితంగా 42% ఇవ్వాల్సిందేనా? జస్టిస్ ఈశ్వరయ్య లాంటి వాళ్ళే చెప్తా ఉన్నారు ఇది ఈ ఆర్డినెన్స్ ద్వారా అసలు ఒరిగేది ఏం లేదు, ఇది అంతా కూడా ఇది కొట్టుకుపోయేటువంటి వ్యవహారమని ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన అభిప్రాయంలో ఏంటిదంటే గత అనుభవాలను దృష్టి పెట్టుకొని ఆయన చెప్తున్నాడు. కానీ ఇక్కడ పరిస్థితులు బలంగా ఉన్నాయి. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు, రాజ్యాంగంలో ఉంది, సుప్రీంకోర్టు తీర్పు ఒకటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% క్యాప్ తీసేసి మంచి పదాలు వాడారు వాళ్ళు. పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇట్ ఈస్ బైండింగ్ కాదు, మ్యాండేటరీ కాదు. కానీ గెలిచే అవకాశాలు 60% ఉంది, ఓడిపోయే అవకాశాలు 40% ఉంది. రాజ్యాంగ పరంగా, చట్టపరంగా అసెంబ్లీలో చట్టమైంది, రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఏ కోణంలో చూసినా మనకు పాజిటివ్ ఉంది ఇప్పుడు. కాబట్టి గెలిచే అవకాశం ఉంది. బలమైన అడ్వకేట్ అని ఒక్కొక్క కేసు ఎట్లుంటుందంటే చాలాసార్లు బలమైన కేసు ఉంటే కూడా అడ్వకేట్లు బలంగా లేక ప్రభుత్వాలు అడ్వకేట్లు బలంగా లేకపోతే వీగిపోతుంది కేసు. వీక్ కేసును కూడా ఆడ సుప్రీంకోర్టులో మంచి అడ్వకేట్లను పెట్టి ప్రభుత్వాలు బలంగా వాదిస్తే గెలుస్తాయి. ఇక్కడ కూడా అదే ఒక విషయం చెప్తా. బెల్లంపల్లిలో ఒక ఇష్యూ కేసులో దొంగతనం చేయనోడు కూడా జైల్లో ఉన్నాడు, ప్రాసిక్యూషన్ పెట్టేసాడు. అది దొంగతనం చేయలేదు వాడు, అయితే వాడు చేయలేదని అడ్వకేట్ వాదించలేకపోయారు, జైలుకు పోయాడు. మళ్ళీ తర్వాత మంచి అడ్వకేట్ అని పెడితే ఏడ చేసిందని అంటే అంతవరకు జైలు అనుభవించడం లేదు, రిలీజ్ చేసి సారీ చెప్పారు. కాబట్టి ఇక్కడ న్యాయ వ్యవస్థ లోపల కూడా బలం ఉన్నది రాజ్యం. ఇక్కడ తప్పనిసరి మంచిగా ఆర్గ్యూ చేసి మంచి ప్రతిపాదికలు ఉన్నాయి. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో జనాభా లెక్కలు ఉంటే పెంచుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఇంకో అనేక లోకల్ బాడీ ఇష్యూలో కూడా జనాభా లెక్కలు ఉంటే సమగ్రమైన సమాచారం ఉంటే పెంచుకోవచ్చు అనేది. ఇవన్నీ ఉన్నాయి అంశాలు మనకు. కాబట్టి గెలుస్తుందని నేను అనుకుంటున్నా. ఇక్కడ రాష్ట్రంలో 9 మంది ఎంపీలని తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది. కానీ ఈ 9వ షెడ్యూల్లో ఈ చేర్చడానికి ఈ రిజర్వేషన్ సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా బీజేపీ పార్టీ ఎంపీలు ఫెయిల్యూర్ అయిపోయారు. కనీసం కొట్లాడేటువంటి ప్రయత్నం ఢిల్లీ వేదికగా చేర్చు ఆరోపణలు బలంగా వినబడతాయి. బీజేపీ పార్టీ బలంగా బీసీలకు చేస్తూ అపవాదం ఎదుర్కొంటుంది. ఇక్కడ 9వ షెడ్యూల్ విషయం మేము మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా జనాభా, ఇది నేషనల్ పార్టీ, ఒక రాష్ట్రానికి సంబంధించి రిజర్వేషన్ పెంచేది. జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా ఇప్పుడు అవుతున్నాయి, కాబోతున్నాయి. ఆ జనాభా లెక్కలు వస్తే మనం నేషనల్ పార్టీ తీసుకోవచ్చు. ఇప్పటికిప్పుడుగా ఒక స్టేట్ కోసం తీసుకోలేము ఇప్పటికీ అని వాళ్ళు స్టేట్ లెవెల్లో పెట్టుకునే వాళ్ళకి అవకాశం ఉంది, పెట్టుకొని నేషనల్ పార్టీ కావాలంటే నేషనల్ లెవెల్లో జనాభా లెక్కలు కావాలి. ఇప్పుడు నేషనల్ లెవెల్లో
మీరు చూడడానికి బీజేపీ ఒట్టిగా బదనాం చేస్తారు కానీ ఇంతవరకు 76 ఏళ్ళ స్వతంత్రం రాయి గతంలో పాలించిన పార్టీలు సోషల్ జస్టిస్ మాట్లాడితే మేము వెల్కమ్ చేస్తాం, వాళ్ళని తప్పుపడతలేను. కానీ వాళ్ళు ఎందుకు ఇంతమంది ప్రధానమంత్రులు 17-18 మంది అయిన ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్, జనతా పార్టీ, అనేక మంది సోషల్ జస్టిస్ అని నెత్తి మీద ఎత్తుకున్న వాళ్ళు కూడా ఎందుకు బీసీ కులాల లెక్కలు తీయలేదు? ఇప్పుడు చరిత్రాత్మకంగా బీజేపీ పార్టీ కులాల లెక్కలు తీస్తుంది. బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమా కాదా? ఇంకొకటి రెండవ పాయింట్, మేము ఎప్పుడు దేశవ్యాప్తంగా ఇంతవరకు ఈ దేశానికి 16 మంది ప్రధానమంత్రులు అయితే బీసీ కాలేదన్నారు. నరేంద్ర మోడీని బీసీ ప్రధాని చేశారు. బీజేపీ పార్టీ చేసింది కానీ ఏదైనా పార్టీ చేసిందా అని నేను అడుగుతున్నాను. బీజేపీ పార్టీ దేశంలో సంపద సృష్టించాలి, ప్రతి ఒక్కరు బలపడాలి, ప్రతి ఒక్కరు సర్వే జన సుఖినో భవంతు అని బీజేపీ నినాదం. అట్లా అంటే తప్ప ఇప్పుడు చూడు బీజేపీ పార్టీ అగ్రకులముద్దులు అంటారు. ఎవరన్నా అగ్రకులపలు ఉన్నారా? రాష్ట్రపతి ఎవరు? గిరిజనులు, సోషల్ జస్టిస్. ఉపరాష్ట్రపతి బీసీ. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఒక దళితుడు. అన్ని పదవులు వీకర్ శిక్షణకి ఇచ్చిన పార్టీ బీజేపీ. ఈ మాట అనడానికి ఏమన్నా న్యాయం ఉందా? ఎవరన్నా ఆ మాట అనడం? బీజేపీ పార్టీ బీసీ వ్యతిరేకి, దళిత వ్యతిరేకి, రిజర్వేషన్లకు వ్యతిరేకి, పదవులు ఉన్నత పదవులు అందరు. ఈరోజు ప్రధానమంత్రి స్వయాన బీసీ. ఇక్కడ తెలంగాణ కూడా రేపు వస్తే బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి అమిత్ షా ప్రకటించాడు. ఈ విధంగా బీసీలకే రాజ్యం అప్పచెప్పే పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి ఒట్టిగా ప్రాక్టికల్గా చూడాలి అప్రోచ్. వాస్తవం ఫీల్డ్ ఎట్లుంది, ఎవరు చేస్తున్నారు, ప్రజలందరూ ఆ విషయాన్ని గ్రహించారు. కాబట్టి బీజేపీకి అఖండమైన మద్దతు లభిస్తుంది. సరే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా స్వాగతిస్తున్నామన్నటువంటి భావనని ఆర్ కృష్ణయ్య గారు వ్యక్తపరచడంతో పాటు పక్కన మల్లన్న పైన దాడి చేయడాన్ని కల్వకుంట్ల కవిత చేసినటువంటి తప్పుగానే భావిస్తూ, అలాగే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సైతం కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి భాష కాదన్నటువంటి అభిప్రాయాన్ని సైతం కూడా ఆర్ కృష్ణయ్య గారు అయితే తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.